నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయానికి విశేష స్పందన. శ్రీవారి పతకాల కొనుగోలును మహాభాగ్యంగా భావిస్తున్న భక్తజనం. బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాండంగా శ్రీవారి దర్శన భాగ్యం. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో దిశానిర్దేశం. దేవుని గడపలో పవిత్రోత్సవాలు ప్రారంభం. లక్ష్మీ వెంకటేశ్వర సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమలలో టీటీడీ విక్రయిస్తున్న శ్రీవారి బంగారు, వెండి, రాగి నాణాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భక్తులు అపురూపంగా భావించే శ్రీవారి రూపును 2 కేంద్రాలలో అందుబాటులో ఉంచింది. ప్రతి బుధవారం బులియన్ మార్కెట్ ధరల ఆధారంగా బంగారు డాలర్ల ధర మారుతూ ఉంటుంది. ఆ వివరాలు మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించేందుకు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో శ్రీవారి డాలర్ల విక్రయం ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులు మదిలో శ్రీవారి దివ్య రూపాన్ని నింపుకొని ఆ స్వామి రూపును తమ నివాసాలకు తీసుకెళ్లే అపురూపమైన అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. శ్రీవారి చిత్రపటాన్ని తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఓ ఆధ్యాత్మిక తృప్తి కలుగుతుంది. అలాగే స్వామివారి రూపును తమ మెడలో ధరించడం లేదా దేవుని గదిలో ఉంచి పూజించడం వల్ల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మిక. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుడి నుంచి ప్రముఖుల దాకా ఎవరి స్థాయిలో వారు రాగి, వెండి, బంగారు డాలర్లను కొనుగోలు చేసే అవకాశాన్ని భక్తులకు కల్పించింది. ఈ మేరకు తిరుమలలో 2 డాలర్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆంధ్ర బ్యాంకు సౌజన్యంతో విక్రయిస్తోంది. శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న లడ్డూ ప్రసార కేంద్రంలోని 1వ నెంబర్ కౌంటర్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు, మళ్లీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు శ్రీవారి డాలర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తక విక్రయశాల పక్కనే ఉన్న మరో కేంద్రం 24 గంటలు తెరిచే ఉంటుంది. భక్తులు ఎంతో అపురూపంగా భావించే ఈ డాలర్లలో ఒకవైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, మరోవైపు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి బుధవారం బులియన్ మార్కెట్ ధరల ఆధారంగా శ్రీవారి బంగారు డాలర్ల ధరను టీటీడీ నిర్ణయిస్తూ ఉంటుంది. బంగారు డాలర్లు 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల్లో లభ్యమవుతాయి. వెండి డాలర్లు 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల్లో, రాగి డాలర్లు 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్లు అందుబాటులో ఉంటాయి. 5 గ్రాముల రాగి డాలర్ను 10 రూపాయలకు, 10 గ్రాముల రాగి డాలర్ను 20 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. వీటి ధరలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రతిరోజు 60 నుండి 70 వరకు 2 గ్రాముల బంగారు డాలర్లు, 30 నుండి 40 వరకు 5 గ్రాముల బంగారు డాలర్లు, 20 నుండి 30 వరకు 10 గ్రాముల బంగారు డాలర్లను భక్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే 1000 నుండి 1200 వరకు 5 గ్రాముల రాగి డాలర్లు, 1000 నుండి 1100 వరకు 10 గ్రాముల రాగి డాలర్లు నిత్యం విక్రయిస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ కల్పిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని శ్రీవారి దివ్యాశీస్సులు పొందాలని కోరుకుందాం. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా స్వామివారికి జరిపే సేవల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించేవే పవిత్రోత్సవాలు. ఈ నేపథ్యంలో లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో భగవద్ అనుజ్ఞ, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, వాస్తు హోమాలను జరిపారు. ఆపై అర్చకులు 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఏ కార్యంలో విజయం చేకూరాలన్నా, నిర్వహించే పూజ సంపూర్ణం కావాలన్నా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారి ఆశీస్సులు అందుకుంటారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో లక్ష్మీ గణపతి హోమం చేశారు. గణనాథుని మండపంలో కొలువైన స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, నవగ్రహ పూజ, పుణ్యాహవాచనం,
కంకణ ధారణ జరిపారు. ఆపై లక్ష్మీ గణపతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ స్కందపురి సోమేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు వేడుకగా జరిగాయి. నారద మహర్షి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. విశాలమైన ఆలయ ప్రాంగణంలో శ్రీ సోమేశ్వర స్వామివారితో పాటు నందీశ్వరుడు, పార్వతీదేవి, గణపతి స్వామి, వీరభద్ర స్వామివార్లు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, నాగేంద్ర స్వామి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఈ ఆలయంలో నిర్వహించిన భాద్రపద మాస పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన తిరుమలలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయమై దిశానిర్దేశం చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేచి ఉండే సమయాన్ని గరిష్టంగా తగ్గించే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులందరికీ శ్రీవారి దర్శనం సులభంగా కలిగించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అలాగే గదులు, తలనీలాలు, లడ్డు ప్రసాద పంపిణీ ఇలా అన్ని విషయాలలోనూ భక్తులు సులభంగా ఆయా సౌకర్యాలు పొందేలా చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవ వాహన సేవలలో భక్తులు హారతులు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్లుండి జరిగే గరుడ సేవను బ్రహ్మోత్సవ గరుడ సేవను దృష్టిలో పెట్టుకుని నిర్వహించాలన్నారు. అనంతరం ఈవో సాంబశివరావు కళ్యాణకట్ట వద్ద నిర్మాణంలో ఉన్న వాటర్ ప్లాంట్ను, పాదరక్షల స్టాండును పరిశీలించి అధికారులతో చర్చించారు. కళ్యాణకట్టలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై తనిఖీలు చేశారు. అక్కడ తలనీలాలు సమర్పించి వచ్చిన భక్తులతో ఈవో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న భక్త నివాస్ యాత్రికుల ఉచిత సముదాయాన్ని, లగేజీ కౌంటర్ను ఆద్యంతం పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు సతీ సమేతంగా సింహపురి వాసులను కటాక్షించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రచార రథం ద్వారా అన్నవరం దేవస్థానం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నెల రోజుల పాటు సనాతన ధర్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ప్రచార రథం నెల్లూరుకు చేరుకుంది. భక్తులు రథంలోని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ ప్రచార రథానికి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చేయూతనందిస్తోంది. లంబోదరుడికి గరిక అంటే ఎంతో ప్రీతి. అందుకే ఆ స్వామిని ఓ చిన్న గరికతో అర్చించినా చాలు అభయమిస్తారు, అనుగ్రహిస్తాడు. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని శ్రీకాకుళంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సంకష్ట వినాయక ఆలయంలో 1,00,000 గరిక పూజను ఎంతో ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ స్వామివారు బారులు తీరగా స్వామివారి గణపతి స్తోత్రాలతో అర్చిస్తూ గరిక పూజను చేశారు. వెండి కవచాలతో అలంకరించిన స్వామివారికి గరిక సమర్పించి భజనలతో ప్రార్థించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వివిధ నదీ జలాలతో అభిషేకం చేశారు. స్వామివారి కోసం పవిత్ర నదీ జలాలను మట్టి పాత్రల్లో సేకరించి ప్రత్యేకంగా అభిషేకం చేశారు. ఇలా పవిత్ర నదీ జలాల అభిషేకంతో గణనాథుడు సంతృప్తి చెంది భక్తులను కటాక్షిస్తాడనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. గంగా, గోదావరి, కృష్ణ తదితర పుణ్యనదుల జలాలను తీసుకువచ్చి ఈ అభిషేకం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు.
కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. నగరంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలను భారీ ఊరేగింపు వద్ద నిమజ్జనం చేశారు. ఊరేగింపునకు తరలివచ్చిన భక్తులతో కర్నూలు నగరం కిక్కరేసిపోయింది. నిమజ్జనానికి తరలితున్న విఘ్ననాథులకు భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి సాగనంపారు. కర్ణాటక రాష్ట్రం చామరాజ్ నగర్లో ఆంజనేయ స్వామి వారి అభిషేకం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. పాలు, పెరుగు, చందనం, కుంకుమలతో ఈ భక్తాగ్రేసరుడికి నేత్రపర్వంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని తులసిమాలలు, పుష్పాలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళితో అర్చించి తరించారు. హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేదోక్తంగా జరిగాయి. శరవణ భవునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. విశేషంగా స్వామివారిని అలంకరించి పుష్పార్చనను జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే రాహుకాల పూజలను మహిళా భక్తులు దీపాలు వెలిగించి శ్రద్ధా భక్తులతో చేసుకున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో నర్సరీని ప్రారంభించారు. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు దేవస్థానం అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వాయులింగేశ్వరుని ఆలయానికి సమీపంలోని భారద్వాజ సదన్లో నూతనంగా నర్సరీని ఏర్పాటు చేశారు. టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో నర్సరీ ఏర్పాట్లకు 26,000 మొక్కలను పంపించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 14న ఓనం పర్వదినాన్ని పురస్కరించుకొని కేరళ నుంచి భక్త బృందం పుట్టపర్తికి తరలివచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సంగీత కచేరీలు, భజనలు జరుగుతున్నాయి. విశాఖ చింతల అగ్రహారంలోని గీతా మందిరంలో లలితామాత దీక్షల ముగింపు ఉత్సవం జరిగింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని దీక్ష స్వీకరించిన భక్తులు 41 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. లలితా సహస్రనామాలను పారాయణం చేస్తారు. సువాసినిలు అమ్మవారి చిత్రపటంతో కలశాలను శిరస్సున ధరించి తిరువీధుల్లో ఊరేగించారు. ఆలయానికి చేరుకొని కలశాలను ప్రతిష్ఠించి గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపి లలిత అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై దీపోత్సవం శోభాయమానంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయక మండపాలతో శోభిల్లుతున్నాయి. భక్తులు లంబోదరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీ సెట్టింగులతో రూపొందించిన మండపాలు భక్తుల కోలాహలంతో సందడిగా కనిపిస్తున్నాయి. గణేష్ నవరాత్రుల సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ వినాయక ఆలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. వేద పండితుల సూచనలతో ఎర్రటి కుంకుమతో వినాయకమూర్తిని రూపొందించి పూజలు చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలోని సామూహిక సత్య గణపతి వ్రతాలు ఘనంగా చేశారు. మంగళప్రదమైన పసుపు పచ్చని పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న విఘ్నాధిపతిని కలశాలను ప్రతిష్ఠించి వ్రతాన్ని సుసంపన్నం చేశారు. అలాగే హైదరాబాద్లో గణపతి నవరాత్రుల సందర్భంగా మండపాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. చెప్పల్ బజార్లోని హనుమాన్ పై విహరిస్తున్నట్లున్న గణేష్ విగ్రహం కాచిగూడలోని సింధూర వర్ణపు అష్టగణపతి మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో గణపతి హోమం జరిపారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేములవాడలో వినాయక స్వామి పల్లకి సేవ జరిగింది. రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించిన పల్లకీలు పార్వతీనందాన్ని కొలువుదీర్చి బాజా భజంత్రీల మధ్యన ఊరేగించారు. మహిళలు కోలాట ప్రదర్శన చేస్తూ స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. మండప హనుమాన్ దేవాలయం వద్ద వినాయక స్వామివారికి మంగళ హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా భక్తులు లక్ష్మీ గణపతికి, శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కడపలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు స్వస్తి వాచనం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళన, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని సిద్ధి వినాయక మండపంలో మహాగణపతికి విశేష పూజలు జరిగాయి. మండపాలను ఉత్సవ శోభతో కాంతులినుతున్నాయి. ఈ సందర్భంగా అగ్నిగుండ నిర్మాణం, అగ్ని ప్రతిష్ఠ జరిపి హోమం చేశారు. వివిధ ద్రవ్యాలతో పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించిన రథయాత్ర తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని శ్రీ సారంగపాణి దేవాలయానికి చేరుకుంది. రామానుజాచార్యుల వారి విశిష్టతను ప్రచారం చేస్తూ 37వ దివ్యదేశమైన శ్రీ సారంగపాణి ఆలయానికి చేరుకున్న రథానికి ప్రత్యేక పూజలు జరిగాయి. రథంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి, శ్రీ రామానుజాచార్యుల ఉత్సవమూర్తులకు పుష్పార్చన చేసి మంగళ హారతులు సమర్పించారు. ఇక వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం చెన్నైకి చెందిన శ్రీ ముడికొండన్ రమేష్ బృందం వీణావాద్య కచేరీ భక్తులను ఆద్యంతం అలరించింది. తిరుమల శ్రీవారిని తన గానామృతంతో సేవించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి సంగీతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రం మహతి ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగాయి. కడపకు చెందిన శేషయ్య ప్రదర్శించిన నాదస్వరం, అలాగే రంజని, గాయత్రిల హిందుస్థానీ సంగీత గాత్ర కచేరీ తిరునగరి వాసులకు వీణులు విందు చేశాయి. కళాకారులు ఆలపించిన అన్నమయ సంకీర్తనలతో మహతి కళాక్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా ఈవో సాంబశివరావు రంజని, గాయత్రిలను సన్మానించారు. అనంతరం ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి సేవలను గుర్తు చేశారు.
మన తిరుపతి దేవస్థానం శాశ్వత ఆస్థాన విద్వాంసురాలు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి శత జయంతి ఉత్సవాలు పోయిన సంవత్సరంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దాదాపు 53 సంవత్సరాల క్రితం ఎప్పటికీ ఉండిపోయేలాంటి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని వారు గానం చేశారు. అదేవిధంగా బాలాజీ రత్నాలను కూడా చాలా చక్కగా గానం చేశారు. ఇవేంటంటే 53-60 సంవత్సరాల తర్వాత కూడా చాలా చక్కగా ఉన్నాయి. మనం ఇప్పుడు టీటీడీలో కూడా మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఎస్వీబీసీలో కానీ సంగీత నృత్య కళాశాల వారికి కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉంది ఏంటంటే మనం ఎక్కడ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ ఎక్సలెంట్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయండి. వారు మన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. అందుకోసం ఎస్వీబీసీలో కూడా ఈ మధ్య వారిని చెప్పింది A+A టాప్ ఆర్టిస్టులు ఉన్నారు. వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి తీసుకురావాలి. అలాంటప్పుడే మన కళల్ని మనకున్న మీడియం ద్వారా ప్రపంచంలో చాలా మంది దగ్గరికి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.